టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్నటువంటి పలు బిగ్ సినిమా ఫ్యామిలీస్లో మెగా కుటుంబం అలాగే అక్కినేని కుటుంబాల కోసం అందరికీ తెలిసిందే. అయితే టాలీవుడ్లో మొత్తం 4 టాప్ ఫ్యామిలీస్ ఉంటే వాటిలో ఏ కుటుంబపు హీరో కానీ మరో హీరోతో కలిసి బిగ్ స్క్రీన్ని షేర్ చేసుకోవడం వంటివి అభిమానులకు ఎల్లప్పుడూ కొత్తగానే అనిపిస్తాయి. ఇలా టాలీవుడ్లో ఒక ఇంట్రెస్టింగ్ కలయిక జరిగింది. అదే మెగా ఫ్యామిలీ నుంచి మెగా డాటర్ నిహారిక కొణిదెల అలాగే అక్కినేని కుటుంబం నుంచి అఖిల్ అక్కినేని కాంబినేషన్ పడింది. అయితే ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ పై గత కొన్ని పలు ఆసక్తికర వార్తలే వైరల్గా మారాయి. కాగా ఇద్దరు ఓ సినిమా చేస్తున్నారని, ఇద్దరి నడుమ మంచి రొమాంటిక్ సీక్వెన్స్లు కూడా ఉన్నాయని క్రేజీ రూమర్స్ వచ్చాయి. అయితే అసలు ఈ స్పెషల్ కాంబినేషన్ పై నిజం బయటకు వచ్చింది. ఈ కాంబినేషన్కి జక్కన్న రాజమౌళికి ఉన్న లింక్ ఏంటో కూడా రివీల్ అయింది. తాజాగా వినిపిస్తున్న వార్తలు నిహారిక అఖిల్ కలిసి నటిస్తున్నారు అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదట. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళిద్దరూ కలిసి నటించడం ఎప్పుడో జరిగిపోయింది. అది కూడా సినిమా కోసం కాదు, ఒక షార్ట్ ఫిలిం వీరిద్దరూ చేశారట. దీనిని ఎస్ఎస్ రాజమౌళి కొడుకు ఎస్ఎస్ కార్తికేయ దర్శకత్వం వహించడం జరిగిందట. మరి అసలు ఆ షార్ట్ ఫిల్మ్ ఏమైందో కూడా రివీల్ అయింది. మెగా డాటర్ నిహారిక ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ అఖిల్ నేను నటించిన షార్ట్ ఫిల్మ్ రిలీజ్ ఆగిపోయింది అని తెలిపింది. తాము నటించిన ఆ చిట్టి చిత్రం మొత్తం అవుట్పుట్ చూసి రాజమౌళి గారు రిలీజ్ ఆపేయమని చెప్పారట. అనుకున్న రేంజ్లో అవుట్పుట్ రాలేదు గనుకే జక్కన్న షార్ట్ ఫిల్మ్ని రిలీజ్ చెయ్యొద్దని కార్తికేయకు చెప్పారట. సో అలా ఈ ఆసక్తికర కాంబినేషన్లో షార్ట్ ఫిలిం రిలీజ్ ఆగిపోయిందట. మరి ఇద్దరిని కలిపి కార్తికేయ ఎలాంటి కాన్సెప్ట్ అనుకున్నాడో, ఎలాంటి సీన్స్ చేశాడో అనేది మాత్రం ఇప్పుడు సస్పెన్స్గానే మిగిలిపోయిందని చెప్పాలి. ఇక నిహారిక ప్రస్తుతం తాను ప్రొడ్యూస్ చేసిన చిత్రం కమిటీ కుర్రాళ్ళు థియేటర్స్లో ఈ శుక్రవారం రిలీజ్కి రాబోతోంది.